Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న వెజ్ బిర్యానీ చేశాను. టేస్ట్ చాలా బాగా కుదిరింది. వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి. ఫస్ట్ నార్మల్ రైస్నే తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. వీటిని మంచిగా 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. వేరొక మందపాటి గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, చెక్క, లవంగము, ఇలాచి, ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 10 జీడిపప్పు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ ఆలు, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, బఠానీ వీటన్నింటినీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి వేగిన తర్వాత వీటన్నింటినీ అందులో వేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఉన్నాయని వేసుకున్నాను. మీరు కావాలంటే క్యారెట్, బీన్స్, ఆలు ఈ 3 వేసి కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ వేసాను. కొంచెం సాల్ట్ వేసి ఒక 10-15 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఒక 3 ఎర్రని టమాటాలను అందులో వేసి మంచిగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, మీకు తగినంత కారం వేసి మంచిగా కలిపి నూనె పైనకి తేలేంత వరకు మగ్గనివ్వాలండి. అది మగ్గిన తర్వాత 1 కప్పు పెరుగు వేసి మంచిగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసుకున్న తర్వాత ఉప్పు, కారం ఏమన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని అన్నం అయ్యేంత వరకు మగ్గించుకోండి. అంతేనండి, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.